వెల్కమ్ టు అవర్ ఛానల్ మూమెంట్స్ బై ఆనంద్ అండ్ అపర్ణ. సో ఈరోజు బ్లాగ్ ఏంటంటే కాస్కోకి వెళ్తున్నాము. కాస్కోకి దేనికంటే ఆనంద్కి ఫిష్ ఇష్టం, సో ఫిష్ కుకింగ్ చేయడానికి. కాస్కో చాలా మందికి తెలిసే ఉంటుంది, చాలా మంది వ్లాగర్స్ పెట్టే ఉంటారు యూఎస్లో ఉన్న వాళ్ళు. సో కొంతమందికి తెలియని వాళ్ళకి, మా ఫ్యామిలీ మెంబర్స్కి తెలీదు కొంతమందికి అది చూపించడానికి. అండ్ నేనైతే ఫిష్ తీసుకున్నా అని చెప్పా కదా, కుకింగ్ చేద్దాము, కొద్దిగా సరదాగా ఉంటుంది, వ్లాగ్ కూడా కొద్దిగా ఫన్నీగా వెళ్తుంది. నేను ఎలా కుకింగ్ చేస్తున్నారో కూడా మీకు ఐడియా వస్తుంది కదా, చూడండి, చూస్తే మీకు అర్థమవుతుంది ఏం చేస్తున్నా ఏంటా అన్నది. డైమండ్ సెక్షన్ చూపించాల్సి భలే ఉన్నాయి, రేట్లు చూస్తేనే అర్థమవుతుంది. ఇదంతా డైమండ్ సెక్షన్. మనకు కావాల్సిన సెక్షన్ ఇది. నాన్ వెజ్ సెక్షన్. బ్రాజ్ వింది అది సేబ్రిమ్ ఉన్నాయి కదా, అది బాగానే ఉంటుంది. కాస్కోలో షాపింగ్ అయితే ఎక్కువగా చూపించట్లేదు, ఎందుకంటే మేము కావాల్సిన ఫిష్ ఒకటి తీసుకుని వెళ్ళిపోతాం. తీసుకుంది షింప్ అండ్ ఫిష్. చూపిస్తాం మీకు ఏం తీసుకున్నామో. ఆల్రెడీ నేను లాస్ట్ వీక్ వచ్చాము మా సిస్టర్ వాళ్ళతో, అప్పుడైతే చాలా మటుకి షాపింగ్ చేసా. సో జస్ట్ ఇవాళ మనకు పని అయితే ఓన్లీ ఫిష్ తీసుకోవడమే, అందుకే నాన్ వెజ్ మటుకి తీసుకొని వెళ్తున్నాము. నేను వచ్చేసా. నేనైతే ఈ డ్రెస్ వేసుకున్నా, మీకు ఇక్కడ కనిపిస్తుందో లేదో. ఇది ఆల్రెడీ నేను రీల్ చేశాను, డ్యాన్స్ రీల్ చూసారా మీరందరూ, సో గుర్తుపట్టే ఉంటారు. వితౌట్ మేకప్ హెయిర్ అయితే పైకి పెట్టేసుకున్నా. నాకైతే స్కిన్ కేర్ ఇలాంటివి అన్ని తెలుగు. బేసిక్ మాయిశ్చరైజర్, సీరం, టోనర్ ఇలాంటివి తెలుసు, అలాంటివి యూజ్ చేస్తుంటా. సో ఎలా రెడీ అవుతానో చూపిస్తా. మాయిశ్చరైజర్ ఇది న్యూట్రిజన్, అది హైడ్రో బూస్ట్ న్యూట్రిజినా. ఇప్పుడైతే అప్లై చేసుకుందాం. ఇది యాక్చువల్లీ నేను కాస్కోలో తీసుకున్నా, వాల్మార్ట్లో అన్నిట్లోనే ఉంటుంది. నా ఫేస్ ఈ మధ్య డ్రైగా అయిపోతుంది, అందుకని ఇది రాసుకుంటున్నా. నేను ఎందుకు రెడీ అవుతున్నా అంటే, మామూలుగా నైట్ డ్రెస్లో వాటిల్లోనే చేస్తుంటాం కదా ఎవరైనా ఇంట్లో, కర్రీస్ కానీ ఏవైనా. సో మరి యూట్యూబ్ ఛానల్ పెట్టాక మినిమం రెడీ అవ్వకపోతే బాగోదుగా, సో అందుకే ఇలా ఆ ఫీల్స్ రావడం కోసం, ఆ వైబ్స్ రావడం కోసం. నెక్స్ట్ ఇయర్ రింగ్స్ అయితే తీసేసి మార్చాలి. లిప్ బామ్ పెట్టుకోవాలి ఫస్ట్. లిప్స్టిక్ కన్నా ముందు ప్రతిసారి లిప్ బామ్ అయితే పెడతా. కలర్ అయితే ఏం లేదు దీనికి, జస్ట్ నార్మల్గానే ఉంటుంది. దొరికేసింది నా కాంపాక్ట్ పౌడర్. సో నా ఫౌండేషన్ కలర్ అయితే మ్యాక్ NC42 అనమాట. నా స్కిన్ టోన్కి తగ్గ ఫౌండేషన్ కలర్ NC40 వాడాను, కాకపోతే అది అంత సెట్ కాలే, ఇంకా తెల్లగా కనిపిస్తున్నాను, అంత తెలుపు. కానీ మనం NC42 అయితే యూజ్ చేస్తున్నాం. సరే ఇప్పుడైతే మేకప్ వేసేసుకుందాం. నేనైతే అంత ప్రో కాదు, ఏదో బేసిక్. మినిమం కవరేజ్కి ఇలాంటివన్నీ తప్పవు కదా, అప్పుడప్పుడు యూజ్ చేస్తూ ఉంటా.
మీకు తెలియడం కోసమే నేను వితౌట్ మేకప్ కూడా చూపించా నా ఫేస్ ఎలా ఉంటుంది ఏంటా అని. మీరు అనుకుంటారేమో నెక్స్ట్ ఇది యూజ్ చేస్తుంది ఏంటి, తర్వాత ఇది యూజ్ చేస్తుంది ఏంటని. మనకు అంత తెలీదు. మాయిశ్చరైజర్, టోనర్ అప్పుడప్పుడు పెడుతుంటా. మాయిశ్చరైజర్, దాని నెక్స్ట్ అయితే కాంపాక్ట్ యూజ్ చేసి దాని మీద జస్ట్ పౌడర్ రాస్తా. ఇది బేసిక్గా ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు యూజ్ చేస్తా. లేకపోతే నార్మల్గా మేకప్ రొటీన్ అయితే కొద్దిగా కాంటరింగ్, హైలైట్ ఇవి చేస్తుంటా. ఇంకే ఫర్దర్ వీడియోస్లో ఎప్పుడైనా చూపిస్తుంటా మీకు. ఆల్మోస్ట్ అయిపోయింది. దీన్ని ఊరి చేస్తున్నా. ఈ యూట్యూబ్ ఛానల్ కాదు కానీ నేను చాలా యాక్టివ్ అవుతున్నాను దీనివల్ల. అట్లీస్ట్ వీడియోస్ చేస్తున్నాను కాబట్టి రెడీ అవుతూ, లేకపోతే అలా సోఫా నుంచి దిగినా అనమాట. యాక్టివ్ అవుతున్నా, చాలా మటుకు యాక్టివ్ అయ్యా. ఎందుకంటే ఎడిటింగ్స్ ఇవన్నీ తక్కువ పని కాదు కదా. మా మమ్మీ కానీ ఈ వీడియో చూస్తే అంటది, ఏంటేంటి రాసేస్తున్నావే ఫేస్కి, ఏమేమి రాసేస్తున్నావు, ఫేస్ అంతా పాడు చేస్తున్నావు అసలు అంటది. ఇలా మీ పేరెంట్స్ కూడా అంటుంటారు కదా. మా డాడీ అయితే సపోర్ట్ చేస్తారు, ఎలా ఉన్నా సరే కమాన్ అంటారు. ఐస్కి ఐబ్రోస్కి ఏం పెట్టను, ఇంకా డార్క్ అయిపోయి అది ఇంకా ఆర్టిఫిషియల్గా కనిపిస్తుంది. ఐస్కి కూడా మోస్ట్లీ ఐలాషెస్ పెద్దవి, ఐలాషెస్ ఎక్కువ ఉండడం వల్ల కాటికి పెట్టినా కూడా నాకు కళ్ళు ఎలా ఏదో భూతద్దాలకు పెద్దవి కనిపిస్తుంటాయి. అందుకని చెప్పి కళ్ళకు కూడా ఏం పెట్టను. అప్పుడప్పుడు ఎప్పుడైనా నచ్చినప్పుడు ఐ మస్కరా పెడుతుంటా, అదొకటే అయితే పెడతా. ఐలైనర్ ఇవన్నీ ఎప్పుడైనా నా మూడ్ బట్టి చూసి దాన్ని బట్టి పెడుతుంటా. చాలామంది ఫేస్కి మేకప్ వేసుకుంటారు, నెక్కకి అయితే మర్చిపోతారు. ఇది స్కిన్ టోన్ సెట్ కాదు కదా. నేను యాక్చువల్లీ ఇంటర్ టైం అప్పుడు, నా ఇంజనీరింగ్ టైం అప్పుడు ఫేస్కి మాత్రం పూసేసుకునేదాన్ని, నెక్కకి మాత్రం వదిలేసేదాన్ని. ఇక్కడెక్కడ ఎంత డిఫరెన్స్ ఉండేదో. ట్యాన్ అయిపోతాం కా ఫుల్గా. ఆ టైంలో అసలు ఆ డెడికేషనే వేరు. ఇప్పుడైతే నేను నెక్కకు కూడా మర్చిపోకుండా పెట్టుకుంటున్నాను. అయిపోయి ఇప్పుడు మెబిలిన్ ఫిట్ మీ లూజ్ ఫినిషింగ్ పౌడర్ ఇది యూజ్ చేస్తున్నా. ఇది ఆల్మోస్ట్ నా స్కిన్ కలర్దే. అప్పుడప్పుడు ఏం చేస్తానో తెలుసా, యాక్చువల్లీ కాంపాక్ట్ ఇది కూడా యూజ్ చేయను. లూజ్ పౌడర్ మాత్రం పైన కొట్టుకొని వెళ్ళిపోతా, అప్పుడు ఫేస్ అందరికీ తెలిసిపోద్ది ఆబ్వియస్గా. అప్పుడప్పుడు బతుకమ్మ మీద అలా చేస్తుంటాను. ఎండాకాలం లేదు, చలికాలం లేదు, నా ఫేస్ ఎప్పుడు డ్రైగానే కనిపిస్తుంటుంది. మాయిశ్చరైజర్ ఇవి పెడుతుండాలి కదా, అప్పుడప్పుడు యూజ్ చేస్తుంటే అప్పుడప్పుడు యూజ్ చేయను. సరే ఇంక మరీ తెల్లగైపోయిన అనిపిస్తుంది. కెమెరాలో ఏంటి ఇంత తెల్లగా కనిపిస్తున్నాను? మీకు ఎలా కనిపిస్తున్నానో తెలియట్లేదు. తర్వాత నేను స్క్రీన్ మీద చూసుకోవాలి. నా వీడియోస్ అన్ని స్క్రీన్ మీద చూసుకుంటే అదొక హ్యాపీనెస్ వస్తుంది. నాకేంటో అర్థం కావట్లేదు. అబ్బా నేను టీవీలో కనిపిస్తున్నాను అనుకుంటున్నా. పొంగిపోతున్నా రోజంతా. ఇయర్ రింగ్స్ మారుద్దాం. నాకైతే 2 ఆప్షన్స్ ఉన్నాయి ఇయర్ రింగ్స్కి. అంటే ఈ డ్రెస్కి తగ్గట్టు ఇవి సెట్ అవుతాయి అనుకుంటున్నా. ఏవి బాగుంటాయో మీరు చెప్పండి. ఇవి ఎలా ఉంటాయి? ఇవి బాగున్నాయి యాక్చువల్లీ, నాకు నచ్చే ఇవి. ఇంకొకటి చూపిస్తా. ఇవి లాంగ్ అయ్యా. ఎందుకో ఇందాకడికి కొద్దిగా సెట్ అయితే ఏమో మంచిగా అనిపిస్తుంది. ఇవి బాగానే ఉన్నాయి. నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఇవి యూజ్ చేద్దాం. ఈ 2 ఆప్షన్స్. హౌ ఈజ్ ఇట్ మీరే చెప్పాలి. కళ్ళకి ఏమైనా పెడితే బాగుంటుంది అంటారా? ఇలా ఉంచేద్దామా? ఈసారికైతే ఇలా ఉంచేద్దాం. లిప్ బామ్ ఆల్రెడీ ఇందాక పెట్టాను కదా, అదైతే కలర్ది కాదు, నార్మల్దే. నేను అందరూ ఎలా పెట్టుకుంటారో లిప్స్టిక్ తెలియదు కానీ, అందరూ ఎట్లా పెట్టుకుంటారో తెలియదు కానీ నేనైతే ఇట్లా పెట్టుకుంటా. ఫస్ట్ ఎండింగ్ పెడతా. లిప్ లైనర్ ఎక్కడైతే యూజ్ చేస్తామో అది పెడతాను. దాని నెక్స్ట్ లైట్గా రావడం కోసం అంతే, అయిపోయింది. అంటే ఇదైతే ఇలా లైట్గా వస్తుంది అండ్ ఫుల్ కవర్ అయినట్టు ఉంటుంది, అందుకనే ఇలా యూజ్ చేస్తా.
ఎలా ఉంది? ఈజ్ ఇట్ గుడ్? ఇది నా మేకప్ రొటీన్స్, ఇది నా మేకప్. చూడండి మా పేరెంట్స్ బొట్టు పెడుతున్నా నేను. అంటే నేను ఎందుకు ఇలా చెప్తున్నా అంటే బేసిక్గా నా డ్రెస్సెస్కి తగ్గట్టు పెడుతుంటా. జీన్స్కి అయితే కొన్నిసార్లు ఆ టాప్స్ బట్టి పెట్టను, కొన్నిసార్లు డ్రెస్సెస్ బట్టి ఇట్లాంటి ట్రెడిషనల్ వేసినప్పుడు ఆబ్వియస్గా పెడుతుంటా. అందుకని ఇది మెన్షన్ చేస్తున్నాను నేను. దీనికి ఎందుకో నాకు పెట్టాలనిపిస్తుంది, అందుకని పెడుతున్నా. బస్ ఎక్కువ చూడు రావట్లేదు. ఇవన్నీ ఇండియా నుంచి కొనుక్కు తెచ్చుకున్నా. బొట్టు చాలా పెద్దదైపోయింది అంటారా? ఐ మీన్ చిన్నదే ఉందనుకో. నాకు ప్రజెంట్ అయితే ఇవే ఉన్నాయి, మరి లేకపోతే మరీ పెద్దగా ఉన్నాయి. మీ అందరికీ నచ్చింది కదా? ఎంత ట్రెడిషనల్గా రెడీ అయ్యి నాన్ వెజ్ ఉంటున్నాను నేను. కామెడీ ఏంటంటే ఇదే. కాకపోతే నేను ఎక్కువ నాన్ వెజ్ తిన్ను, టేస్ట్ మట్టుకి చూసి కొన్ని మా మమ్మీ అయితే తినిపిస్తుంటుంది నాకు. సో ఇది నా హస్బెండ్కి బేసిక్గా తనకి ఫిష్ కర్రీ అంటే ఎక్కువగా ఇష్టం. నాకేంటంటే మనకి నాన్ వెజ్ అంత తిన్ను. దీనికి ఇలా సరిపోదేమో, ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేయాలి గట్టిగా. ఇలా మీకు ఎట్లా కనిపిస్తుందో తెలియట్లేదు. మా ఆయన్ని తర్వాత చూపిమంట మీకు ఎలా కనిపిస్తుందా అని. వాష్రూమ్లో ఇలాంటివి చెప్తున్నా అనుకుంటారేమో, ఇక్కడ నాకు ఇక్కడే అవైలబుల్గా ఉంటుంది, నేను అరుచుకోవడానికి, నా వాగడానికి. ఈవేళ అయితే మనం ఫిష్ కర్రీ ఎరగదీస్తాం, మనమైతే ఇంకా ఫిష్ కర్రీ ఎరగదీస్తాం ఈరోజు. నాకు అప్పుడప్పుడు నత్త వస్తుంది కదా, ఫిష్ కర్రీ అయితే ఎరగదీస్తాం ఈరోజు. బాయ్. నా స్లాంగ్ విని ఎక్కడా అనుకుంటున్నారా? మీకు డౌట్ వచ్చింది, ఈ అమ్మాయి ఎక్కడదా? అదే వస్తే ఇక్కడే గిరిగిరా తిరుగుతుంటాడు, దాన్ని ఏదో అంటాడు, మేము ఇద్దరం కొట్టుకోవడం తిట్టుకోవడం ఇది అయిపోతుంది ఈ రోజుకి. నేనైతే చింతపండు ఎంత వాడుతున్నా. ఇప్పుడైతే ప్యాన్ పెట్టేసాం, కోకోనట్ ఆయిల్ పడదాం. శ్రీ, నీ గురించి ఫిష్ కర్రీ చేస్తున్నా కదా, నువ్వు నా కోసం అసలు ఏం చేసావు? నువ్వు నాకు చిన్నప్పుడు యాక్చువల్లీ ఫిష్ కడిగేటప్పుడే నేను వెళ్ళేదాన్ని కాదు. మా మమ్మీ అంటది ఇప్పుడేమో ఫిష్ కూడా పట్టేసుకుంటున్నా, అంతేగాని గరిటి పెట్టకండి. చిన్న కుళ్ళు జోక్ లేక అర్థమైందా?